హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం గరం మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. గరం మసాలాకి ఏమేం కావాలో చూద్దాము. ధనియాలు 1.5 స్పూన్, షాజీరా జీలకర్ర 1.5 స్పూన్, హాఫ్ స్పూన్ షాజీరా, 1 స్పూన్ జీలకర్ర, ఇవి హాఫ్ స్పూన్ లవంగాలు, దగ్గరగా ఒక 45 లవంగాలు, చెక్క ఈ సైజు చెక్కలు ఒక 15 చెక్కలు, దాల్చిన చెక్క, బ్లాక్ యాలకులు 9 యాలకులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ సోంపు. ఇప్పుడు నేను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మన ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాము. ధనియాలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనము జీలకర్ర అన్ని, కొంతమంది పచ్చివి అలాగే మిక్సీ పట్టుకొని పౌడర్ వాడుకుంటారండి. నాకేమో నేను ఒకసారి ట్రై చేశాను, అంతేమి పౌడరు ఫ్లేవరు అంత నచ్చలేదు నాకు బిర్యానీలో. సో కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత జీలకర్ర, షాజీరా ఇది కొంచెం రోస్ట్ అవనిద్దాము. ఇది ఫ్రై అవ్వగానే మనం దీన్ని తీసేద్దాము. ఎక్కువ మరీ ఫ్రై అవనివ్వకండి, మాడితేనా కానీ మనం గరం మసాలా టేస్ట్ పోతుంది. ఇవి మన ఫ్రై అయిపోయినాయండి. మనం అనేది ఒక ప్లేట్లో పోసుకోండి. ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అంటే ఫ్రై అయిపోయినాయి అని మనకి సిగ్నల్ లాగా, దెన్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెక్క, లవంగాలు కూడా కొంచెం ఫ్రై, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. మరీ హడావులుగా హై ఫ్లేమ్ పెట్టేసినా కానీ మాడిపోతాయి. జస్ట్ అలా ఇవి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంటుంది ఫ్రై చేసేటప్పుడు. బ్లాక్ ఇలాచి 9 యాలకులు వేసాను. ఆ తర్వాత మిరియాలు 1 స్పూన్ మిరియాలు. ఇవి నేను ఈ మసాలా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫేవరెట్స్ అన్నమాట. సొరకాయ ఎలా చేసావో చెప్పు అని అడుగుతుంటారు. ఇది నేను బిర్యానీకి వాడతాను, పన్నీర్ బటర్ మసాలాకి, కడాయి పన్నీర్కి, బ్లాక్ చెన్నా ఉన్నాయి కదా, చెన్నా కర్రీకి కూడా చాలా బాగుంటుంది. బిర్యానీకే కాదు అన్నిట్లో వేసుకోవచ్చు. కొన్ని మసాలా కర్రీస్లో నేను చికెన్ ఫ్రైకి వాడతాను. సో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టార్ ఫ్లవర్స్ ఒక 5 స్టార్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఫ్రై చేస్తున్నాము. అంటే కొంచెము త్వరగా ఫ్రై అయ్యేవి అన్ని కలిపి ఒకసారి చేయండి. లేదు అంటే ఒక్కొక్కడైనా మీరు ఫ్రై చేసుకోండి, మళ్ళీ మాడిపోతాయి కదా. ఒకటి ఇప్పుడు జీలకర్ర త్వరగా ఫ్రై అయిపోద్ది, ఇవి త్వరగా ఫ్రై అవ్వవు కదా, అందుకని సపరేట్గా ఏవి త్వరగా ముందు చేసేసుకోండి. నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు యాలకులు, గ్రీన్ యాలకులు 15 యాలకులు అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. జాపత్రి ఒక 2 ఫ్లవర్స్ వేసుకుంటున్నాను, ఫ్రై చేస్తున్నాను. చాలా మంది ఎండుమిరపకాయలు, కారం కానీ అలా వేసుకుంటారు గరం మసాలాలో. నాకు అంత మంచిగా అనిపించదు. మనం బిర్యానీకి ఎంత కారం కావాలో పచ్చిమిరపకాయలు అవి వాడతాము అలా, కాబట్టి వాటిని సపరేట్గా వాడుకుంటాను నేను. మీరు ట్రై చేయండి ఇలా. నేనైతే ఇలా వాడతాను, చాలా బాగుంటుంది. ఇలా బిర్యానీ మసాలాకి ఆ ఫ్లేవరే సూపర్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేద్దాము. ఇది సోంపు అండి, త్వరగా ఫ్రై అయిపోతుంది. చాలు, ప్యాన్ హీట్లో చాలు. ఇది ఇంకా ఇట్లా వేసేసుకున్నాము. ఇంకా మనకి బిర్యానీ ఆకులు కొంచెం ఫ్రై అవనిద్దాము. తర్వాత జాజికాయ, తర్వాత ఇట్లా అన్నీ ఒకసారి మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాము.
ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీకి పట్టుకోండి మెత్తగా. ఇలాగా ఇది గరం మసాలా కదా, కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కర్రీస్లో కలవడానికి. ఇప్పుడు దీన్ని బాటిల్లోకి నేను తీసుకుంటాను. మన బిర్యానీని ఎంతో టేస్టీగా చేసేది, మన కర్రీస్ని రుచి పెంచే మన గరం మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇదే మెజర్మెంట్స్తో తయారు చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్వరూప.